సందీప్, నేను నీకోసం వచ్చాను. ఎందుకు? రేపు మా ఫ్రెండ్స్తో క్రికెట్ మ్యాచ్ ఉంది, దానికి నేను ఇన్వైట్ చేద్దామని వచ్చాను. అయ్యో, రేపు నాకు ఆఫీస్ ఉంటుంది కదా, మరొకసారి ఎప్పుడైనా చూద్దాంలే. అయ్యో, నువ్వు వస్తావని ఎంతో ఆశపడ్డాను. సరే, ఏం చేస్తాం, మరోసారి మ్యాచ్ ఉన్నప్పుడు పిలుస్తాను, మిస్ కాకూడదే. సరే, కానీ పిలిచినందుకు థ్యాంక్స్. నీ రవిని ఎందుకు ఫోన్ చేసావు? అదేం ప్రశ్న? ఉన్నట్టుండి నీ మీద ప్రేమ విపరీతంగా పెరిగిపోయింది అంజలి. అంతే, నీకు ఫోన్ చేయాలనిపించింది, చేస్తున్నాను. షడప్. ఆ, అంజలి, ఫోన్ పెట్టేయకు. నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నీతో నాకు మాట్లాంటి? అబ్బా, ఎందుకు ఆ కోపం? ఇది కోపం కాదు, నీ మీద అసహ్యం. ఏం సాధిద్దామని? అంజలి, ఇప్పుడు నన్ను అసహించుకున్నా రేపు చచ్చినట్టు ఇష్టపడాల్సిందేగా. పాపం, నీ చేత్తో నువ్వే నీ కాపురాన్ని కూల్చేసుకుంటున్నావు. ఎగ్జామ్స్ పిన్ని, చదువులో పడిపోయాను. అంతేనా లేక లేక ఆ అబ్బాయితో పీకలోతు ప్రేమలో పడిపోయి మమ్మల్ని మర్చిపోయావా? ఛీ, ఏంటి పిన్ని నువ్వు కూడా? అవునులే, మా మాటలిప్పుడు చీచాలాగానే ఉంటాయి. అదే సందీప్ ఏదైనా అన్నాడనుకో, సిగ్గులు మొగ్గలై బుగ్గలకెక్కుతాయి. బాబోయ్ పిన్ని, ఆట పట్టించడానికి నేనే దొరికానా? ఆ టాపిక్ వదిలేకూడదా? వదలటం చాలా కష్టం అమ్మాయి. ఎందుకంటే నీ పెళ్ళయ్యేంత వరకు నీ ప్రేమ కథలు విశేషాలు నాకు చెప్పాల్సిందే, నేను వినాల్సిందే. చెప్పు చెప్పు చెప్పు. పిన్ని, నా కబుర్లేమీ లేవు, వదిలే పిన్ని. చ, నువ్వేమీ లేదంటే నమ్మడానికి నా చెవిలో కాలీఫ్లవర్స్ ఏమీ లేవు. అబ్బా పిన్ని, ప్లీజ్ పిన్ని, ఆ టాపిక్ ఇంకొదిలేయి. సరే, వదిలేస్తాను. ఇప్పుడు చెప్పు, వేరే కబుర్లేంటి? ఏమున్నాయి? అమ్మ మా అమ్మమ్మ గారింటికి వెళ్ళింది. దేనికి? అదో పెద్ద కథలే. అది నమస్తే అమ్మమ్మ. ఏంటమ్మా, మా అమ్మాయి కథలు చెప్తున్నావా? కాదండి, మా ఇంటి కబుర్లు కథలు కథలుగా చెప్తున్నాను. పిన్ని కూడా తెలియాలి కదా. చెప్పు చెప్పు, మా అమ్మాయి విని ఆనందిస్తుంది. మా అమ్మ మొన్న మా అమ్మమ్మ గారింటికి వెళ్ళింది. ఎందుకో తెలుసా? మా తాతగారు కొన్ని లక్షల రూపాయల ఆస్తిని ట్రస్టుకు రాస్తున్నారని తెలిసి ఆపాలని. ఐశ్వర్య, వదిన అమాయకత్వం గాని ఆ పెద్దాయన కూడా మా నాన్నగారు లాంటి వారే. ఏదైనా మంచి పనికి ముందుంటారు. ఆయన మనసు కనిపించింది చేసి తీరుతారు. అదేంటి, కూతురు కూడా ముఖ్యమే కదా. ఆయన తదనంతరం ఆయన ఆస్తులు అక్కకే కదా వస్తాయి, ఇవ్వరా? ఏమో, ఎవరు చెప్పగలరు? నిజమే, ఆయన ఆస్తులు అక్కకి రాకపోవచ్చు. ఎందుకంటే ఆయనకి అక్క మనస్తత్వం పద్ధతులు నచ్చవు కదా. పోన్లే, వదిన తాపత్రయం వదింది. మనం ఏదన్నా అనుకున్నా బాగుండదు. ఐశ్వర్య, నీ స్టడీస్ ఎలా ఉన్నాయి? బాగానే చదువుతున్నాను బాబాయ్. ఐశ్వర్య, నేనే నీకు ఫోన్ చేసి పిలిపిద్దాం అనుకున్నాను. ఎందుకు బాబాయ్? నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి బాబాయ్. ఏం లేదమ్మా, మొన్న సందీప్ ఎవరితోనో గొడవపడిన సంగతి నాకు తెలిసింది. మంచివాడు, ఎవరికి ఆయన చేయనివాడు. అలా గొడవకి దిగడానికి కారణం ఏంటి? అది వాడెవడో నన్ను కామెంట్ చేస్తే ఆవేశం ఆపుకోలేక. అంటే అతని ఆవేశానికి కారణం నువ్వేగా. అలాంటి పరిస్థితి ఎందుకు రావాలి? ఐశ్వర్య, నిన్ను బాధ పెట్టాలని నేను ఇలా అంటలేదు. మీ పెళ్ళయ్యేంత వరకు బయట కలవడం తగ్గిస్తే మంచిది. అది మీ ఇద్దరికీ క్షేమం. థ్యాంక్స్ బాబాయ్. ఇలాంటి మంచి మాటలు అమ్మ కానీ నాన్న కానీ చెప్పలేదు. చాలా థ్యాంక్స్ బాబాయ్. అన్నయ్య, చంద్ర, కూర్చో. ఏంటన్నయ్య రమణ పిలిచావు? అదే, ఎలా చెప్పాలో అర్థం కావటం లేదురా. నా దగ్గర దాబరకం ఏంటన్నయ్య? చెప్పు, ఏదైనా సమస్య? సమస్య అంటే ప్లీజ్, నాతో కూడా చెప్పకూడని రహస్యాలు ఉన్నాయా నీకు? చెప్పన్నయ్య. ఏం లేదురా, అర్జెంటుగా ఓ 3 లక్షలు కావాలి. 3 లక్షలా? అవునరా. మళ్ళీ ఎక్కడైనా అప్పు చేసావా అన్నయ్య? చంద్ర, మరోలా అనుకోకు. మళ్ళీ పాత జీవితం ఛాయలు నీ మీద పడకూడదనే తపంతో ఇలా అడగాల్సి వచ్చింది. పర్వాలేదులే, నేనేమీ అనుకోలేదు. నా గురించే కదా నువ్వు చెప్తుంది. కానీ ఆ 3 లక్షలు నాకు కాదు చంద్ర. మరి ఎవరి కోసం అన్నయ్య? మన రవిగాడి గురించిరా. ఏంటి, రవి గురించా? అవునరా, వాడొక పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడు. అదేంటి, బెయిల్ మీద బయటకు వచ్చాననే జ్ఞానం కూడా లేకుండా మళ్ళీ ఎలా ఇరుక్కున్నాడు? నీకు నాకు ఎలాంటి బంధం లేదు అనాలనుకున్నా రక్తబంధం ఓ పక్క కదిలిస్తుంది. అందుకే ఆ మాట అనలేకపోతున్నానురా. బ్యాడ్ లక్ అన్నయ్య. నేనే దారిలో నడిచానో
మిమ్మల్ని కూడా అలాగే నడిపించాను. అదృష్టం బాగుండి నువ్వు మారావు. ఎదురు దెబ్బ తగిలిన తర్వాత నేను మారటానికి ప్రయత్నించాను. కానీ వాడు ఇంకా మారకపోవడం నిజంగా దురదృష్టం. ఇంతకీ వాడు ఎక్కడున్నాడు? ఏం చేశాడు? అది చెప్పగలిగితే బాగానే ఉండను. కానీ ఈ 4 రోజులు వాడు రహస్యంగా ఉండక తప్పదు. వాడికి కూడా తెలియకుండా నేను ఈ డబ్బు ఖర్చు చేస్తున్నాను. నువ్వు చెప్పేది నిజమేనా? నాకు తెలుసురా, నువ్వు నమ్మవని. తప్పు నీది కాదు, నాది. ఒక్కసారి చెడ్డవాడని ముద్రపడిన తర్వాత నమ్మకపోవటం సహజమేలే. అయ్యో, నేననేది నువ్వు అబద్ధం ఆడుతున్నావని కాదు. తమ్ముడు మళ్ళీ పొరపాటు చేసిన మాట నిజమేనా అంటున్నాను. అది అబద్ధమైతే నీకంటే ముందు నేనే సంతోషపడేవాడిని కదరా. సరే గాని ఇప్పటికిప్పుడు 3 లక్షలంటే అక్కడ అవసరం పేకల మీద ఉంది. అది కాదన్నయ్య. నా దగ్గర ఓ 4 lakhs ఉన్నాయి. కానీ అవి మిషనరీకి చేసిన అప్పులు తీర్చడానికి పెట్టాను. పోనీలేరా, వాడి కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. అలా అనకన్నయ్య. సరే, ఆఫీసులో 3 లక్షలు ఉన్నాయి, తీసుకెళ్ళు. మరి ఆ లోన్ తీర్చాలన్నావు కదా. అది అర్జెంటే, కానీ దానికి నేను ఎక్కడో అడ్జస్ట్ చేస్తానులే. మన క్యాషియర్ని అడిగి ఆ అమౌంట్ తీసుకెళ్ళు. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో ఇంత డబ్బు ఖర్చు పెట్టడం నాకు ఇబ్బందిగానే ఉంది. అవసరం అలాంటిది కదన్నయ్య. ఎలాగో సర్దుకుందాంలే. వస్తానన్నయ్య. ఆ. చాలా థ్యాంక్స్ రా తమ్ముడు. వస్తానన్నయ్య. ఆ. నా అవసరానికి రవిగాడిని అడ్డేసి ఒక 3 లక్షలు ఈ వెర్రిబాగులోడి దగ్గర నొక్కేశాను. పాపం ఎక్కడో మళ్ళీ కొత్త అప్పులు చేసి పాత అప్పులు తీరుస్తాడు. నాకు కావాల్సింది కూడా అదే. ఆ. హలో, చంద్రలాల్ గారా? నేను చంద్రకాంత్ని. నమస్తే. మీతో ఓ ముఖ్యమైన పని పడింది. ఏం లేదు, అప్పుగా ఓ 3 లక్షలు కావాలి. వడ్డీ ఎంతైనా పర్వాలేదు. సరే, మీ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటాను. ఉంటాను. నమస్తే. అవునవును, నేను త్వరలోనే వస్తాను. చూడండి ఎస్పీ గారు, అక్కడ పరిస్థితులు చక్కదిద్దాల్సిన బాధ్యత మీదే. అవసరమైతే ఈ 4 రోజులు మీరు అక్కడే క్యాంప్ వేయండి. ఆ బందిపోటు ముఠాని అటాక్ చేసేందుకు మరింత ఫోర్సును తీసుకువెళ్ళండి. ఆ చుట్టుపక్కల గ్రామాలకు గట్టి రక్షణ ఏర్పాటు చేయండి. ఊళ్ళల్లో ప్రజల్ని ఎలర్ట్గా ఉండమని చెప్పండి. ఓకే, బాయ్. నమస్తే అండి. రండి రండి సుభాష్ జీ. మన మధ్య నమస్కారాలు ఏమిటండి? కీర్తన గారు ఎలా ఉన్నారు? షీస్ ఫైన్. ఇంకేంటండి విశేషాలు? ఓ చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏ విషయంలో? అదే, ఆ కుమార్ విషయంలో. కుమార్ విషయంలోనా? అవును ఆదిత్య గారు. సిటీ లిమిట్స్ లో కుమార్కి సైట్స్ ఉన్నాయని, అందులో ఓల్డేజ్ హోమ్, అనాథ పిల్లలకు శరణాలయం కట్టిద్దామని అనుకుంటున్నాడని మీరు నాతో ఒకసారి చెప్పారు. కానీ నిన్న ఓ విషయం తెలిసింది. ఆ సైట్స్ కుమారివి కావు. వాట్? అవును ఆదిత్య గారు, ఆ సైట్స్ కుమారివి కావు. వదన్ వికాస్ అనే ఓ డాక్టర్వి. అతను నాకు తెలిసినవాడే. నిన్న మాటల సందర్భంలో చెరువుకి ఈస్ట్ లో ఉన్న 20 ఎకరాలు నావే అని ఆ డాక్టర్ అన్నాడు. అవి మీవెలా అవుతాయి? కుమార్ అనే బిజినెస్ మ్యాగ్నెటివ్ కదా అని అన్నాను. ఆయన కాదు, నావే అని పేపర్స్ చూపించాడు. ఇంపాసిబుల్. అలా జరగడానికి వీల్లేదు. అవి అక్షరాల కుమార్వేనని పేపర్స్ కూడా చూశానే. ఇవిగో ఈ పేపర్స్ చూడండి. ఈ సర్వే నంబర్లు గమనించండి. సర్వే నంబర్లు కూడా కరెక్ట్ గానే ఉన్నాయి. నిజమే, ఇవి వదన్ వికాస్వే. మరి కుమార్ ఎందుకు అలా చెప్పాడు? అదే అర్థం కాక నేను మీ దగ్గరకు వచ్చాను. అఫ్ కోర్స్ ఇందులో నాకేమి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకో కుమార్ నమ్మదగ్గ వ్యక్తి కాదేమో అని అనిపిస్తుంది. కుమార్ నా దగ్గర ఇప్పుడు అబద్ధం చెప్పలేదు సుభాష్. అదే, ఆ నమ్మకంతోనే మీరు మీకు తెలిసిన వాళ్ళు మోసపోతారేమో అనే భయంతో మీ దగ్గరికి రావడం జరిగింది.
ఒకవేళ ఆ సైట్ కుమార్తె కాకపోతే మాకొచ్చిన నష్టం ఏమిటి? ఒకవేళ అతని ఆదర్శాలు మీకు నచ్చి అతని ప్రయత్నంలో మీరు భాగం పంచుకుందామని మంచి ఉద్దేశంతో ఫండ్స్ కలెక్ట్ చేసి ఇచ్చారనుకోండి, లేదా మీ పరిచయస్తులతో డొనేషన్స్ ఇప్పించారనుకోండి, అప్పుడు చెడ్డ పేరు కుమారి కాదు మీకే వస్తుంది. నాన్ సెన్స్. మీరేం మాట్లాడుతున్నారు? జరగబోయే ప్రమాదం గురించి చెప్తున్నాను. కుమార్ని నమ్మి మీరు డబ్బులు కలెక్ట్ చేసిస్తే ఆ కుట్రలో మీకు భాగం ఉందని అందరూ అనుకునే ప్రమాదం ఉంది. సుభాష్, చెప్పనివ్వండి ఆదిత్య గారు, ఇదంతా నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. నేనే కుమార్ విషయంలో పొరపాటు పడుండొచ్చు. మీ మీద మా ఫ్యామిలీకి ఉన్న అభిమానం కొద్దీ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్దామని వచ్చాను. షిట్, ఇదంతా అబద్ధమైతే బాగుండు. హలో ఆదిత్య. కుమార్ రారా, కూర్చో. నీతో ఒక విషయం ఏ మాట్లాడాలి. విషయం? చెప్తాను. ఈయన తెలుసుగా, సుభాష్, అంజలి ఫ్రెండ్ కీర్తన హస్బెండ్. హలో. కుమార్, నువ్వు ట్రస్ట్ కోసం సైట్ ఎక్కడ కొన్నావు? అదే సిటీ లిమిట్స్ లో చెరువు పక్కన ఉన్న 20 ఎకరాలు. మరి ఈ కాగితాల సంగతి ఏంటి? అంటే నన్ను అనుమానిస్తున్నావా? లేదు, ఈ నిజాన్ని నమ్మాల్సి వస్తుంది. కరెక్టే, నమ్మాలి. కళ్ళెదుట కనబడుతున్న సాక్ష్యాల్ని బట్టి ఈ నిజాల్ని నమ్మాలి. నువ్వు చెప్పదలుచుకుంది ఏంటి? ఆ స్థలాలు నావే, కానీ నావి కావు. అర్థం కావట్లేదు. ఆ స్థలాలు వదన్ వికాస్ పేరు మీద నేనే తీసుకున్నాను. కానీ నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండి అలా చేయాల్సి వచ్చింది. అప్పుడు ఎవరు అడిగినా అలాగే చెప్పమని నేనే చెప్పాను. ఈ రోజు ఉదయం ఫోన్ వచ్చింది. ఆ భూముల్ని ఈ రోజే నా పేరు మీద రిజిస్టర్ చేయించారు. అంటే నా ప్రాబ్లం నిన్నటితో సాల్వ్ అయింది. అందుకే ఇక నా సైట్స్ని నా పేరు మీద రాయమని అడిగాను. ఇదిగో ఇదిగో డాక్యుమెంట్స్. సుభాష్ గారు, ఒకసారి పేపర్లు చూడండి. అది కాదు ప్లీజ్ సుభాష్, చెడు జరగకుండా చూడాలనుకోవటం గొప్ప విషయమే. కానీ మంచి వాళ్ళని అర్థం చేసుకోలేకపోవటం మన దురదృష్టం అవుతుంది. మనం మరొకసారి లెజర్గా కలుద్దాం. తప్పకుండా. ఓకే. సారీ కుమార్. ఇట్స్ ఆల్ రైట్. నాకు చిన్న పని ఉంది, ఉంటాను. ఓకే, బాయ్. హలో. నా గురించి మీకు అంత ఇంట్రెస్ట్ దేనికి? నీ గురించి నాకేమీ ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే నాకు కావాల్సిన వాళ్ళు నీ వల్ల ఇబ్బందులు పడతారేమోనని నా భయం. కావలసిన వాళ్ళ? ఎవరు? ఆదిత్య గారా? అవును, ఆదిత్య నాకు కావాల్సిన వాడే కదా. అది నాకు తెలుసులేండి. ఆదిత్య గారు మీకెంతో, మీకు ఆదిత్య గారు కూడా అంతేనండి. మరి తెలిసి కూడా నా గురించి బ్యాడ్గా చెప్పాలని ఎందుకు అనిపించింది నీకు? నష్టపోతారేమోనని. ఎలా నష్టపోతారు? ఏమో, మీలాంటి తెలివైన వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో చెప్పలేం కదా. అందుకే చూస్తూ ఊరుకుండలేక కొన్ని నిజాలు ఆదిత్యకు తెలిసేలా చేద్దామని ప్రయత్నం చేస్తున్నాను. పాపం, నువ్వెంత చేసినా నాకు ఎలాంటి నష్టం జరగదు. నన్ను బయట పెట్టడం నీ తరం కాదు. చూసావుగా, ఇప్పుడే ఓ చిన్న శాంపుల్. చెడు ఎప్పటికైనా చెదిరేదే కదా. అన్ని రోజులు మనవే అనుకుని విర్రవీగిపోయేవాడు ఏదో ఒక రోజు బోర్లా పడతాడు, చిన్న విషయంలో దొరికిపోతాడు. అంటే ఏంటి? నేను చెడ్డవాననే? అది మీ గురించి తెలిసిన ప్రతి ఒక్కడికి తెలుసు. నిరూపిస్తావా? ఆ ప్రయత్నంలోనే ఉన్నాను కదా. మిస్టర్ సుభాష్, ట్రై చేయడంలో తప్పు లేదు, కానీ ప్రమాదం అని ప్రాక్టికల్గా తెలిసిన తర్వాత కూడా ట్రై చేస్తే దాన్ని మూర్ఖత్వం అంటారు. అలా మీలాంటి వాళ్ళు అనుకుంటారు, కానీ మేం దాన్ని పట్టుదల అనుకుంటాం. అయితే సాధిస్తావా? సాధించాలనే. సుభాష్!